ఒక తండ్రి దైవభక్తుడుగా లేకపోతే, ఒక తల్లి దైవభక్తురాలుగా లేకపోతే ఆ బిడ్డలు చెడ్డవారుగా ఉంటారు. ఆ కుటుంబం చెడిపోద్ది. కుటుంబానికి ఒక తండ్రి ముఖ్యుడు, యజమాని. కుటుంబానికి తల్లి బిడ్డలకు ముఖ్యంగా ఉండాలి. ఎప్పుడైతే దైవభక్తులుగా తల్లిదండ్రులు ఉండరో, భక్తిహీనులైన ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పిల్లలు బయటకెళ్ళి దుర్మార్గులుగా బతుకుతారు. దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనే మనల్ని పరిపాలించాలి. అవును, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైనవి కనుక ఆయన మన హృదయంలో ఉంటే అప్పుడే ప్రతి మనిషి కూడా బాగుంటాడు. పేతురు ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? మోషే ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? నోవహు ఎందుకు మంచివాడుగా ఉన్నాడు? అపొస్తలుడైన పౌలు ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు? కారణము, వారి హృదయం లోపల వారు దేవుణ్ణి ప్రభువుగా, అధికారిగా, రాజుగా నియమించుకున్నారు. దేవుడి యొక్క అధికారం కింద లోబడ్డానికి, దేవుడి యొక్క అధికారం కింద నడవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డారా, ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం. విడిచెళ్ళేటప్పుడు నీ ఆత్మ వెళ్ళేది నరకానిక, పరలోకానిక? ఈ సంగతులు ఎవరు గ్రహించలేరు. సృష్టికర్త ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఈ బ్రతుకు తర్వాత ఏముంది? మరణం తర్వాత ఏముంది? అవన్నీ చెప్పేవాడే దేవుడు. అదంతా కూడా మనకు తెలియచేసిన వాడే దేవుడు. ఇదిగో పరలోకము నుంచి వచ్చిన గ్రంథం ఇది. ఇది భూ సంబంధమైన గ్రంథం కాదు. పరలోకపు దేవుడు ఈ సృష్టి యొక్క పరిపాలన ఎవరైతే చేస్తున్నాడో, ఈ భూమి ఆకాశాలను, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఈ భూమిని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ దేవుడు పరలోకం నుంచి పంపించిన మాటలే ఇవి. మనొక శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు. శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా కరెక్ట్ గా టైంతో నడుస్తుంది. సూర్యుడు నేను ఎందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? సూర్యుడు నేను ఎందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకు వందల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకని? చంద్రుడు ఎందుకు ఆబ్సెంట్ అవ్వడం లేదు? చీకటి ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. పగలు ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. ఎందుకు? 24 గంటలే ఎందుకు రోజుకి? 365 సంవత్సరాలు ఎందుకు రోజుకి? ఒక వేప విత్తనం విత్తితే అది మామిడి చెట్టు ఎందుకు అవ్వడం లేదు? లెక్క ఉంది. ప్రతిదానికి లెక్క ఉంది. ఎండాకాలము, వానాకాలము, శీతాకాలము, కాలాలు. మన గుండె 72 సార్లు ఎందుకు కొట్టుకుంటుంది? మనలో చాలా మంది లేదా అందరూ 100 సంవత్సరాలు ఎందుకు బతకడం లేదు? లెక్క ఉందని ఈరోజు సూన్ అనే ఒక శాస్త్రవేత్త, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త చెప్పాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక క్యాలిక్యులేట్ ప్రకారం నడుస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నియమింపబడింది. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనం దేవుని యొక్క సృష్టి, మనల్ని చేసిన వాడు దేవుడు. కాబట్టి దేవుని అధికారంలో, దేవుని పరిపాలనలో మనం ఉంటే మన బ్రతుకు బాగుంటుంది భూమి మీద. ఈ బ్రతుకును విడిచిన తర్వాత దేవుడి అధికారానికి ఎవరైతే లోబడ్డారో వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఆ నీతిమంతులను తీసుకెళ్లి పరలోకంలో పెడతాడు. అది పరలోకంలో నీతిమంతుల రాజ్యము. ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇదిగో మనుషులు పరిపాలిస్తే చూడు ఎలాగుందో. మనుషుల వల్ల ఈ భూమి చూడు ఎలా పాపంతో పాడైపోయిందో. కాబట్టి నా రాజ్యానికి రా. ప్రభు పిలుస్తున్నాడు. నా రాజ్యము. ఆ రాజ్యానికి అంతం ఉండదు. ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలిస్తాడేమో ఒక ముఖ్యమంత్రి. నువ్వు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గ్యారెంటీ లేదు. నీతిమంతుడు కాదు. వాళ్ళకే గమ్యాన్ని అవసరం. కారణము వాళ్ళ ప్రాణ రక్షణ ఉండదు. యేసు ప్రభు చనిపోయిన లాజర్ని తిరిగి లేపి చూపించాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి చూపించాడు. అంటే మరణము ఆయన స్వాధీనంలో ఉంది, జీవము ఆయన జీవాధిపతి. ఆయన జీవితం చూస్తే పరిశుద్ధుడు, అంటే ఆయనలో పాపము లేదు. ఇంకెవరిని పెట్టుకుంటావు చెప్పు రాజుగా?
ప్రపంచ చరిత్ర మొత్తం చూస్తే యేసు ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు. పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, మరణాన్ని గెలిచిన వాడుగా, మానవుల కోసం వచ్చిన వాడుగా, మానవుల యొక్క పాప జీవితాల నుంచి తప్పించేవాడుగా. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత నా జీవితం బాగైంది. ఎంతో మంది జీవితాల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభు నమ్మిన తర్వాత వాళ్ళ చెడు జీవితం పోయేసి మంచి జీవితం వచ్చింది. నీతికి రాజు అయిన మన తండ్రి. ఓకేనా? కనుక మనము మన హృదయంలో యేసుని రాజుగా పెట్టుకుందాం, యేసుని ప్రభువుగా పెట్టుకుందాం. యేసు అధికారానికి ఎదుగు ఆయన చెప్పాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, బూతులు మాట్లాడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, స్వార్థపరుడుగా ఉండొద్దన్నాడు, ప్రతి మనిషిని ప్రేమించమన్నాడు. ఆ ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు మన హృదయంలో పెట్టుకొని నడవగలిగితే మనిషి మనిషిగానే బతుకుతాడండి. ఒక మనిషి మనిషిగా బతకకపోవడానికి కారణము హృదయం లోపల దేవుని నీతి లేకపోవడమే, దేవుడి పరిపాలన లేకపోవడమే, దేవుడి మాట వినకపోవడమే. కనుక ఈరోజు వాక్యంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ మనిషి కూడా తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని బతకూడదు. ఏ మనిషి కూడా మనిషిని కాదు పరిపాలకుడుగా ఉంచుకోవాల్సింది, హృదయం లోపల దేవుణ్ణి పరిపాలకుడుగా ఉంచుకోవాలి. వినాలంతే. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు, ఓకే ప్రభు. ఆయన ఎవరు? యజమాని. ఆయన మన సృష్టికర్త. ఎందుకు వినాలి? సృష్టికర్త కాబట్టి. ఇలా దేవుణ్ణి కనుక్కొని, దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని బతికే జీవితం ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది అనుభవపూర్వకంగా తెలియాలి. ఇక ఈ లోకంలో నీకేం చింత ఉండదు. ఆ డబ్బు లేదా, బంగారం లేదా, ఉద్యోగం లేదా, మనిషి లేదు, ఏం చింత ఉండదు. దేవుడితో మనం కానీ కనెక్ట్ అయితే, దేవుడు హృదయం లోపలికి వస్తే, ఆ పరలోకం అర్థమైతే, ఈ మరణం తర్వాత జీవితం అర్థమైతే, ఈ భూలోకంలో ప్రధానమంత్రి పోస్టు లేకపోతే ఏంటి, కోట్లు లేకపోతే ఏంటి, బంగారం లేకపోతే ఏంటి, మనిషి తోడు లేకపోతే ఏంటి, ఆయన చాలు, ఆయన చాలు, ఆయన చాలు. ఈ మనస్తత్వంలోకి ఎవరు రాగలరంటే, హృదయం లోపల దేవుడు ఉంటే నేనున్నాను బిడ్డ అంటాడు. మోకరించి ప్రార్థన చేస్తావు అంతే. ప్రభువా, నువ్వు ఉన్నావు కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడడానికి నువ్వు ఉన్నావు. ఎందుకంటే నువ్వు మోసం చేయవు ప్రభువా. తల్లిదండ్రులు మోసం చేస్తారు, అన్నదమ్ములు మోసం చేస్తారు, ఊర్లో వాళ్ళు మోసం చేస్తారు, కానీ నువ్వు మోసం చేయవు. నీతిమంతుడు అంటే ఆయనే. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆయనలో పాపం ఉండదు. అలాంటి మంచి దేవుని చేత పాదాల చెంత చేరి మనం కూర్చోగలిగితే మనస్సుకు ఆనందం ఉంటుంది. ఇంకేమి లేకపోయినా మనకేం బాధ అనిపించదు. ఆ అనుభవాన్ని దేవునితో కలిసి, దేవునితో జీవించే, దేవునితో మాట్లాడే అనుభవాన్ని స్వతంత్రించుకోండి. డబ్బు పెడితే రాదు, అది నమ్మకంతో, నీ మనస్సు మంచి మనస్సుతో, ప్రభువా నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఈ సత్యం తెలుసుకోవాలనుకుంటున్నా, ఏంటయ్యే కష్టాలు, ఈ జీవితం మరణం తర్వాత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా మంచిగా బతకాలనుకోవాలని పెడితే, వెతికితే ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరు అంటే గ్రహిస్తారు. ఓకేనా? అర్థమైంది అందరికీ? దేవుని ప్రేమ కలుగు.